కోటాకు కాటు బీసీలకు పోటు రిజర్వేషన్లపై మాట తప్పిన కాంగ్రెస్ స్థానికంలో ఇచ్చింది 17% మాత్రమే కథం 17% మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోరు. ఇప్పుడు ఏం చేస్తారో చేయరు. ఇక బీసీలు 40 ఇట్లా పాల ప్యాకెట్లు చింపి ఇట్లా దొరకబట్టి పోసిర్రు. ఇక రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అనే ఒకడైతే ఎక్కడ బా ఇవాళ మాట్లాడరా? పార్టీల పరంగా రిజర్వేషన్లు ఇచ్చేది లేదా? చేయరు సామి, ఏదైనా చేయరు. బీసీలకు ఇస్తున్నామని చెప్తే నమ్మిపోతురు కదా, ఎగబడి తీసుకుపోయాడా. నిరాహార దీక్ష చేస్తే కూడా బీసీలందరినీ తీసుకుపోయాయి కదా, మందరిని దొరకపోయాయి కదా. మరి ఏమైంది? కుసోబెట్టాడ చేస్తారు కదా, ఏమైనా వస్తలేదా? ఇయ్యస్తలేదా? అంటే మీకు ఇవ్వడం చేత కదా, లేకపోతే కావాలని అబద్ధం చెప్పినరా, బొంకినరా, నాడు కావాలని మోసం చేసినరా? ఇలా బీసీల బాధ ఇదంతా. ఒకసారి మనకు ఇస్తామని చెప్పిన తర్వాత నమ్మి మీరంతా పోయి శాల్వాలు కప్పి బొకేలు ఇచ్చి మనం పాల ప్యాకెట్లు చించి మీద పోసి వచ్చిరు చూడు, వాళ్ళకి సిగ్గుండాలి కొంచెం అన్న. ఇలా మాట్లాడారు, మరి ఇలా బయటికి రారు. ఇప్పుడు ఏం చెప్తారు మరి ఆ దొంగల గురించి? ఇగో 42% కల్పిస్తామని ఇన్నాళ్ళు ఆశలు, నేడు ఉన్న కోటాలోనే 10% కోత. ఉన్నదాటకెళ్ళి కథం అయిపోయింది, ఉన్నదాటకెళ్ళి కథం పట్టించారు. రాష్ట్రంలో 12,735 స్థానాల్లో బీసీలకు దక్కింది కేవలం 2,176 సీట్లే. ఎంత దక్కినాయి? 12,735 పంచాయతీల్లో వచ్చింది కానీ 2,176. 2019 కంటే తక్కువగా కేటాయింపు. 7 జిల్లాల్లో 10% కూడా దాటలే. 17 జిల్లాల్లో బీసీలకు 20% లోపే. భద్రాద్రిలో ఒక్క సీటు దక్కలేదు. చూసిరా, 17 జిల్లాలలో బీసీలకు ఖాళీ 20% లోపే. డిక్లరేషన్ ప్రకటించిన కామారెడ్డి జిల్లాలో గతం కంటే 8 స్థానాలు తక్కువ. ఇచ్చకపోయిందా? డిక్లరేషన్ ఎక్కడైతే ప్రకటించినరో అక్కడనే బొందబెట్టచ్చారు బీసీలని. ఇంకా గీడ ఏం చేస్తారా వీళ్ళు? 2019 కంటే 48 స్థానాలు సర్పంచులు పెరిగినా మొత్తంగా 228 వరకు కోత. పెరిగిందంతా 48 స్థానాలు పెరిగినాయి. పంచాయతీలు తండాలను పంచాయతీలుగా మార్చారు కదా, ఆమ్లెట్ విలేజెస్ని పంచాయతీలుగా మార్చారు కదా, వాటిలో 48 పెరిగినప్పుడు పెరగాలి కదా. కాదు 228 కోత పెట్టి కథం పట్టి చేసిరు. ములుగు, మహబాద్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్లో 3, 4, 5 మాత్రమే శాతం. చూసిరా ఎంత శాతమో? బీఆర్ఎస్ హయాంలో 22.8% అయితే ఈ పత్రిక వాళ్ళ గురించి రాస్తుంది కదా, కంపేర్ చేస్తుంది కదా. ఇక మేము మా టైంలో గిట్లు ఇచ్చినాం గట్లు ఇచ్చినాం. ఇదంతా పక్క పెడితే గతంతో కంపేర్ ఎందుకు చేయకూడదు? అది ఏదైనా ఉండని డెఫినెట్గా మాట్లాడాల్సిందే. 12,000 దక్కినవి 2,404. సర్వేతోనే కుట్రకు కాంగ్రెస్ నాంది. వ్యూహాత్మకంగానే జనాభా తగ్గింపు, బీసీ సంఘాల నిప్పులు 42% కోటాను తుంగలో తొక్కిందని ఫైర్ అంటూ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఏమో గొప్ప చెప్పిరిగో. అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు పాట ఎట్లా రాసి చూడు. అంతిమంగా లేదన్నాడే గంగరాజు, బీసీలను ముంచినాడే రేవంత్ దొంగ పాట ఆడ రాస్తున్నారు. నేను కాదు, మళ్ళీ ఈ పాట చూసి నేను చెప్తాను అనుకున్నారు. ఈ కింద కామెంట్లు కావాలంటే వార్తలు ఉన్నాయి చూసుకోరు. బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ చేసింది ఇదే. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి 23,973 మందికి ప్రాతినిధ్యం కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్లో నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 2 ఏళ్లుగా ఊదరగొట్టి సర్వేలు, నివేదికలు, జీవోల పేరిట హడావిడి చేసి అమలు చేసినట్టే పోజులు కొట్టింది. రాజ్యాంగ సవరణ అంటూ ఊదరగొట్టి ఢిల్లీ ధర్నాలంటూ డ్రామాలాడింది. పార్టీ కోట అంటూ చివరిదాకా సాగదీసి ఇప్పుడు బీసీ కోటాను కాట కలిపింది, గంగల కలిపింది. గతంలో ఉన్న 23% కోటాను కూడా ఇవ్వకుండా కోత పెట్టి బడుగులకు వెన్నుపోటు పొడిచింది. పంచాయతీ స్థానాల్లో కేవలం 17.08% బీసీల ప్రాతినిధ్యాన్ని కుదించిన కాంగ్రెస్ తన నయవంచన నైజాన్ని చాటుకుంది. నిలువునా ముంచిన రేవంత్ ప్రభుత్వ తీరుపై బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు నిప్పులు చెరుగుతున్నారు. ఏం నిప్పులే? ఎంత నిప్పులు జరుగుతారు? ఏం చేస్తుర్రు? అయిపోయా, ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు అని అడిగిరి. మేము సగం మాకు సగం అంటారు, మేమెంతో మాకంతా అంటారు. ఇలా సాధించుకోకపోతే ఏమని తప్పిదా మీది? ఏం చేస్తున్నట్టు? వంచనకు రంగం సిద్ధం చేస్తూ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పొందుపరిచిన బీసీ డిక్లరేషన్ మనందరికీ ఎరకైగా. బీసీ డిక్లరేషన్లో నాడు రిజర్వేషన్లు ఎన్ని ఇస్తాము, నిధులు ఎంత పెడతాం, సంక్షేమం ఎంత చేస్తామని వాళ్ళే చెప్పారు కదా. దానికి సంబంధించిన లెక్క ఇంత పెద్దగా ఉంది. ఇలా నిట్ట నిలువున మోసం చేసి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ కనీసం పార్టీల పరంగా కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ పాలకులు ఈ దుర్మార్గులని ఇవాళ బీసీలు అనుకుంటా ఉన్నారు. ఇంకా దారుణంగా తిడుతూ ఉన్నారు, దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకు చేత కాకపోతే ఎవడు చెప్పమన్నాడు? మిమ్మల్ని ఎవడు పెట్టమన్నాడు? కాంది ఎవడు పెట్టుకోమన్నాడు? బీసీ డిక్లరేషన్లా పెట్టిరు. ఇస్తామని చెప్పి ఈ ధర్నాలేంటి, ఈ ఆర్డినెన్సులు తెచ్చడేంది, రాజ్యాంగ సవరణ అంటారు. ఇవన్నీ ఎక్కడ పోయినాయి? చెయ్యరా? కాదా? కాకపోతే చెప్పుండ్రి, మాతోని కాదు, రుణమాఫీ మేము చేయలేము, రైతు బంధు పూర్తిగా ఇవ్వలేము, ఇందిరమ్మ చీరలు అన్నీ ఇవ్వలేము, అంతమందికి ఇవ్వలేము, అట్లే ఇంకా చాలా పథకాలు అట్లే పెండింగ్లో ఉన్నాయి, పెన్షన్లు పెంచలేము, ఉద్యోగస్తులకు జీతాలు సగం ఇవ్వలేము, కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల రెగ్యులైజేషన్ చేయలేము, అక్కడ ఉన్నటువంటి ఆ జీతాలు కూడా వాళ్ళకి పేమెంట్ ఇవ్వలేము. ఇది మీరు చెప్పాలనుకుంటున్నది. జూబ్లీహిల్స్ ఒక్క ఉప ఎన్నిక గెలవడంతో మొత్తం రాష్ట్రం గతి అంటే మన ఫ్యూచర్ను మొత్తం నాశనం పట్టించుకున్నామని ఇలా బీసీలు బాధపడుతూ ఉన్నారు. కనీసం
జూబ్లీస్లో ఉన్నటువంటి బీసీలన్నా ఈ సోయి ఈ మాట గుర్తెరగకపోయేది. మనం కూడా చాలాసార్లు చెప్పినాం. ఒకసారి చూడుండ్రి, ఆ ఎన్నిక కనుక వాళ్ళకి అవకాశం ఇస్తే నవీన్ యాదవ్ సొంత ఇమేజ్తో గెలిచాడు, కానీ పార్టీ ఒకవేళ వేరే క్యాండిడేట్ పెట్టుంటే అది ఎప్పుడో కాట కలుస్తుండే. కానీ ఒకవేళ నవీన్ యాదవ్నైనా సరే ఓడించి వాళ్ళకి ఆ రిజల్ట్ చూపించుంటే కొంత ఇట్లాంటివన్నీ కూడా ముందర పడేటివి కదా. ఇప్పుడు మనం చేసుకున్నాం అది. నువ్వు ఏం చేసినా మంచిదే బిడ్డ, నువ్వు ఏం చేసినా కరెక్టే అంటే బిడ్డ ఆడిపోతుంది, బిడ్డ ఖరాబ్ అవుతుంది. ఏం కాదు తీ బిడ్డ, నువ్వు ఏదున్నా రైటే బిడ్డ అని నువ్వు నమ్మితే నిన్ను కాట కలుపుతుందా? అదే జరిగింది ఇవాళ ఎగ్జాక్ట్గా ఇక్కడ. ఇగో మోసం చేసింది ఇట్లా అన్నీ తెలిసి బీసీలకు ఆశలు రేపి కాంగ్రెస్ నయవంచన. కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఫస్ట్ బురిడి, తర్వాత కుల సర్వే అని చేసారు, తర్వాత బిల్లుల పేరిట గ్యారంటీ కొనుగోలు చేసారు, ఢిల్లీలో ధర్నా పేరుతో కొంత హడావిడి చేశారు, తర్వాత ఆర్డినెన్స్ తెచ్చిర్రు, జీవోల పేరిట కొంత పీఠముడేసారు. దానికి మళ్ళీ నేడు 20% లోపే ఖరారు చేస్తూ జీవో అడుగడుగున ఇష్టారాజ్యం, చట్టాలు, కోర్టు తీర్పులు, నిబంధనలకు పూర్తి విరుద్ధం అంటూ నాశనం పట్టిరు. మొత్తానికి మొత్తం ఎందుకు మనకి రాకుండా చేసిరు. మళ్ళీ ఒకసారి బీసీ ఉద్యమం అనేది రాకుండా, బీసీ ఉద్యమం అనేది లేకుండా కథం పట్టి చేసినామని అంటే ఈ ఎన్నికలల్లో పార్టీ సింబల్స్ ఉండవు కదా. ఉండదని తెలియదా మీకు? మరి ఎట్లా చెప్పారు? డిక్లరేషన్ లేదా? బీసీ డిక్లరేషన్లో ఉందా లేదా? గ్రామ పంచాయతీలలో మీరు ఇస్తామని చెప్పినరా లేదా? కావాలంటే ఇగో ఎవరికైనా అనుమానం ఉంటే, ఎవడన్నా తలకు మాసిన విధవా ఇంట్లో ఎవడన్నా మా సార్ను అంటవా అనేటోడు ఎవడన్నా ఉంటే ఒకసారికి చూసినాక నువ్వేం చేస్తావో చేసుకో. ఇగో బీసీ డిక్లరేషన్ అని చెప్పి కామారెడ్డిలో రిలీజ్ చేసిన నాడు ఏమున్నదో ఎవరికైనా సోయి ఉంటే ఒకసారి చూడుండ్రి, తెలియకపోతే తెలుసుకోండి. అంతే తప్ప జర్నలిస్ట్ నరేష్ అట్టెట్లా మాట్లాడతాడు, ఇట్టెట్లా మాట్లాడతాడు, మా వాళ్ళని అంటాడా, మమ్మల్ని అంటాడా అంటే ఎందుకన్నారు? ఇక ఒకసారికి చూడుర్రి. ఎవరికన్నా తెలుగు ఉన్నోడు చదివితే చదువుర్రి ఒకసారి. ఇగో నన్ను కామెంట్ చేయాలనుకునేటోడు ఇగో జూమ్ చేయవా ఇది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ రిజర్వేషన్స్, బీసీ రిజర్వేషన్స్ will be increased based on caste census and BC commission report within 6 months of assuming power. ఏం చెప్పారు అన్నాడు సన్నాసులు? కరెక్ట్ 6 నెలల మేము పవర్లకు రాగానే 6 నెలల క్యాస్ట్ సెన్సస్ చేసి బీసీ కమిషన్ రిపోర్ట్ ద్వారా మేము పెంచుతాం రిజర్వేషన్లు అని చెప్పారు. పెంచిర్రా? ఇంక్రీజ్ బీసీ రిజర్వేషన్స్ టు 42% ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ 23%. గతంలో 23% ఉండే దాన్ని మేము 42%కు పెంచుతామని చెప్పి ఇన్ లోకల్ బాడీస్ టు ప్రొవైడ్ 23,973 న్యూ పొలిటికల్ లీడర్షిప్ పొజిషన్స్ ఫర్ బీసీస్ ఇన్ పంచాయత్స్ అన్నారా లేదా? అండ్ మున్సిపాలిటీస్. ఈ పంచాయతీలు అనేది నేను రాసిన ఇలా ఈవిడ బీసీలు ఏమంటారు తెలుసా? ఇది ఏ గాడిద కొడుకు రాసిండు అని అంటారు. ఏ గాడిద కొడుకు ఇలా మాకు ముంచిండు, ఇలా రాసిండు, పెట్టిండు, మమ్మల్ని నమ్మించిండు, మమ్మల్ని ఇలా ఏ గాడిద కొడుకు ముంచాడు అని చెప్పి ఇలా వాళ్ళు ఫీల్ అవుతా ఉన్నారు. ప్రొవైడ్ సబ్ కేటగిరైజేషన్ ఇన్ బీసీ రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీస్, 42% రిజర్వేషన్ ఫర్ బీసీస్ ఇన్ గవర్నమెంట్ సివిల్ కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ కాంట్రాక్ట్స్. ఇదైతే గంగల కలిసింది. ఇది ఈ కాంట్రాక్ట్లు లేవు, సివిల్ కాంట్రాక్ట్లలో లేవు, మెయింటెనెన్స్లో లేవు, ఎండ్లో కూడా రిజర్వేషన్ లేవు. పైగా ఇక ఫండ్స్ అయితే 1,00,000 కోట్ల బడ్జెట్ అని చెప్పారు. 5 ఏళ్లలో 20,000 కోట్లు ప్రతి సంవత్సరం అని చెప్పి బీసీల కోసం, బీసీ వెల్ఫేర్ కోసం పెడతామని చెప్పి ఇది ముంచిర్రు, అది ముంచిర్రు, అన్నీ ముంచిర్రు. చివరికి నన్ను అందరినీ ముంచిర్రు. వాళ్ళకి ముంచుడెరక, మనకు మునుగుడెరక. అంతే, అర్థం చేసుకోవాలి అది.